పూర్వం గజాసురుడు అని పేరు కలిగిన ఒకడున్నాడు. వాడు ఏనుగు రూపంలో తిరిగే రాక్షసుడు. వాడు కాశీ వచ్చాడు. ఋషులు ఇక్కడ శివలింగాన్ని ఇసుకతో తయారు చేసి పూజిస్తూ ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు. శివలింగాన్ని భిన్నం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి, నువ్వేమిట్రా భిన్నం చేసేది అని ఆ శివలింగాన్ని పగలగొట్టుకుని తానే బయటకు వచ్చి వాడిని చంపి, ఆ చచ్చేటప్పుడు వాడు కోరితే వాడి చర్మాన్ని ఏం చేశాడు, వస్త్రంగా ధరించాడు. కృత్తి అంటే చర్మం, వాసహ అంటే వస్త్రం. కృత్తివాసహ అంటే గజ చర్మమును ధరించినవాడు, వస్త్రంగా కట్టుకున్నవాడు, చర్మాన్ని బట్టగా కట్టుకున్నవాడు. ఆ లింగం పగలగొట్టుకొచ్చి గజాసురుణ్ణి చంపి గజ చర్మమును వస్త్రముగా ధరించిన కారణం చేత ఆ రోజు నుంచి కృత్తివాసేశ్వరుడు అయ్యాడు ఆయన. ఆ లింగం పగలగొట్టుకుని పెట్టుకొస్తున్నప్పుడు ఆ కృత్తివాసలింగం ఎక్కడుంది, ఎందుకు మర్చిపోయాను తెలుసుగా మీకు? కాలభైరవాలయానికి వెళ్ళండి. ఏం చేస్తారు, అక్కడి నుంచి మృత్యుంజయుడు ఆలయానికి వెడుతూ ఉంటే కాలభైరవుడి గుళ్ళోంచి కుడి వైపున కృత్తివాసేశ్వరుడు ఉంటాడు, ఎడం వైపున రత్నేశ్వరుడు ఉంటాడు, సతీశ్వరుడు అక్కడే ఉంటాడు. కాలభైరవుడి ఆలయం దగ్గర నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం ఏది ఆటోల్లో వెళ్ళేవాడు లేదా కాలభైరవ ఆలయం దగ్గరలో ఎవరిని అడిగినా చెప్తారు కృత్తివాసేశ్వర లింగం అక్కడే ఉంటుంది. ఆ లింగం పగిలినప్పుడు అందులో 4 ముక్కలు 4 దిక్కులకి మహాకాంతితో వెదజల్లబడ్డాయి. అందులో ఒక ముక్క విద్య, రెండవది విద్యేశ్వర, మూడవది రుద్ర, 4వది శివ అని పిలువబడ్డాయి. ఈ 4 లింగములయ్యాయి. అందులో విద్య అనే లింగం ఇది.